హాయ్, నేను మీ లక్ష్మిని అండి. ఈరోజు మన వీడియోలో పొడి బియ్యం పిండి వడియాలు చాలా టేస్టీగా ఈజీగా తయారయ్యే వడియాలు చేసి చూపిస్తానండి. ఈ బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు, మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పొడి బియ్యం పిండి. ఒక గిన్నె తీసుకున్నాను నేను. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అదే గిన్నెతోటి 2 గిన్నెల వాటర్ పోసుకోవాలండి. పోసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ మరిగేదాకా మరగనియాలి. మరగనిచ్చి ఇది సిమ్లో పెట్టేసి ఉండలు కట్టకుండా స్లోగా పోసుకుంటూ ఇది కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టనీయకుండా ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 2 స్పూన్ల నువ్వులు ఇవి కలిపేసుకొని మరొక 2 పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మరొక 2 స్పూన్ల జీలకర్ర వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇవన్నీ వేసేసి బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మంట సిమ్లోనే ఉండాలి. మూత పెట్టేసి 5 నిమిషాలు ఇది ఉడకనియాలి. 5 నిమిషాలు ఉడికితే మనకు పిండి తయారైపోతుంది. చూడండి, ఇలాగా ఉడకాలి మొత్తం. ఇలా ఉడికిన తర్వాత ఇది బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. చల్లగా అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత మనం చుట్ల పావు ఒకటి తీసుకొని దానికి కొంచెం తడి చేసి ఈ పిండి ముద్దను ఆ పావులా పెట్టేసుకోవాలి. ఇలాగ మీకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి. నిండా పెట్టేసుకొని ఒకసారి చుట్లు పెట్టేసుకుంటే వడియాలు బాగా వచ్చేస్తాయి. ఇలా పెట్టేసుకొని ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఒక క్లాత్ కానీ వేసుకొని ఈ వడియాలు పెట్టుకోవాలి. ఇలాగా చిన్నగా వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి. అదే మనం బట్ట మీద అయితే మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ తిరిగేసి వాటర్ చల్లి తీస్తుంటే మళ్ళీ ఇవి తడిసిపోయి ఎండాలంటే లేట్ అవుతుందండి. ఇలాగ ప్లాస్టిక్ కవర్ అయితే సాయంత్రం వరకు మనం తీస్తే అవి ఊడొచ్చేస్తాయి. నేనైతే మళ్ళీ రోజు తీస్తున్నానండి. ఈ వడియాలు తీసి చూపిస్తే ఇదిగో ఈజీగా ఇలా వచ్చేస్తాయి. ఇవి తీసి మళ్ళీ తిరగల పెట్టేసి ఒక ప్లేట్లో కానీ లేదంటే అదే కవర్ మీద మళ్ళీ ఎండలో పెట్టేస్తే 4 గంటలు 5 గంటలు అయితే ఇవి ఇలాగ ఎండిపోతాయి. చూడండి, మొత్తం ఎండిపోయినాయి. చాలా బాగా ఎండినాయి. మనకు ఈజీగా వచ్చేస్తాయి కవర్ మీద అయితే. ఇలాగ మొత్తం ఎండిపోయినట్టు నేనైతే ఇప్పుడు కొన్ని వడియాలు వేయించి చూపిస్తాను. ఈ వడియాలను వేయించి చూపిస్తానండి. పొయ్యి మీద బాండి పెట్టి నూనె పోసేసుకున్నాము. ఈ నూనె మరి ఎక్కువ కాగనీయకుండా కొంచెం మీడియంగా కాగాలి. ఇలాగ వడియాలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగా తొందరగా అయిపోయే వడియాలండి. చాలా బాగుంటాయి. ఇలాగ ఒక్కసారి మీరు చేసి చూడండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. మీరు కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, తుంపి కూడా చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా గుల్లగా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి చేసి చూడండి.